తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. మహారాష్ట్రలో శివసేన చీలింది, ఎన్సీపీ వీడిపోయింది. ఇప్పుడు అదే తరహా రాజకీయ భూకంపం పశ్చిమ బెంగాల్లో కూడా సంభవించబోతోందా? 3 పర్యాయాలు వరుసగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే తిరుగుబాటు సెగ తగిలింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నేత వెనుక 60 మంది ఎమ్మెల్యేలు నిలబడటం దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. అసలు టీఎంసీలో ఏం జరుగుతోంది? మమతా పట్టు సడలిందా లేక ఇది అధికార పోరాటమా? వాజ్ ఏ స్పెషల్ రిపోర్ట్. ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. రితబ్రత బెనర్జీ అనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత నేతృత్వంలో భారీ తిరుగుబాటు ప్రారంభమైంది. ఏకంగా 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 60 మంది తమకు మద్దతుగా ఉన్నారని రితబ్రత వర్గం ప్రకటించింది. అంతేకాదు ఆ 60 మంది సంతకాలతో కూడిన లేఖను అసెంబ్లీ స్పీకర్కు అందజేసి రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని డిమాండ్ చేసింది. దీంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికారాన్ని కోల్పోయిన కొన్ని వారాల్లోనే టీఎంసీలో ఇంత పెద్ద తిరుగుబాటు రావడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిపక్ష నేత ఎంపిక నుంచే ఈ సంక్షోభానికి బీజం పడింది. శోభన్ దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసే సమయంలో ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారని రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా ఆరోపించారు. దీనిపై అసెంబ్లీ కార్యాలయానికి అధికారిక ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే వారిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీఎంసీ బహిష్కరించింది. కానీ ఆ పార్టీ చర్యలు తిరుగుబాటును ఆపలేకపోయాయి. బహిష్కరణ తర్వాతే తిరుగుబాటు మరింత బలపడింది. టీఎంసీలో అసంతృప్తి కొత్తది కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది హాజరు కాలేదు. అంతేకాదు ఎన్నికల ఓటమి తర్వాత మమత చేపట్టిన తొలి నిరసన కార్యక్రమానికి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. దీంతో పార్టీ లోపల తీవ్ర అసంతృప్తి ఉందనే సంకేతాలు అప్పుడే కనిపించాయి. ఇప్పుడు అదే అసంతృప్తి తిరుగుబాటు రూపం దాల్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ తిరుగుబాటు మహారాష్ట్రలో శివసేన లేదా ఎన్సీపీ చీలికల మాదిరి కాదని విశ్లేషకులు చెబుతున్నారు. శివసేనలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనుక హిందుత్వ సిద్ధాంతం అంశం ప్రధాన కారణమైంది. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు కూడా దీర్ఘకాల రాజకీయ విభేదాల ఫలితమే. కానీ టీఎంసీ విషయంలో అలాంటి సిద్ధాంతపరమైన విభేదాలు కనిపించడం లేదు. తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా మమతా బెనర్జీ నాయకత్వాన్ని సవాలు చేయడం లేదు. మేము పార్టీని చీల్చబోమని, టీఎంసీ జెండా కిందే పనిచేస్తామని స్పష్టంగా చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సంక్షోభం వెనుక ప్రధాన కారణం మమత మేనల్లుడు, టీఎంసీలో సెకండ్ ఇన్ కమాండ్గా భావించే అభిషేక్ బెనర్జీ. పార్టీ వ్యవహారాలపై అభిషేక్ ప్రభావం పెరగడం, నిర్ణయాల్లో ఆయన ఆధిపత్యం అధికమవ్వడం పట్ల సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగిందని చెబుతున్నారు. ఐపాక్ సహాయంతో అభిషేక్ పార్టీని నడుపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీ కార్యకర్తల్లో మమతకు ఉన్నంత ప్రజాదరణ అభిషేక్కు లేదనే అభిప్రాయం నేతల్లో బలంగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అసంతృప్తి నేరుగా మమతపై కాకుండా అభిషేక్ చుట్టూ కేంద్రీకృతమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తోంది. గతంలో కూడా టీఎంసీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరి పరిస్థితులు మారిన తర్వాత మళ్లీ టీఎంసీలోకి తిరిగి వచ్చారు. గత ఉదాహరణలను గమనించాక టీఎంసీని ఇన్నాళ్లు కలిపి ఉంచింది సిద్ధాంతం కంటే అధికారమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నంతకాలం అందరూ కలిసి ఉన్నా అధికారం కోల్పోయిన తర్వాత అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ ముందున్న అతిపెద్ద సవాలు పార్టీని కాపాడుకోవడమే. ఓవైపు అభిషేక్ బెనర్జీ వర్గం, మరోవైపు రితబ్రత నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు. ఈ 2 వర్గాల మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారు? అసంతృప్త నేతలను ఎలా బుజ్జగిస్తారు? తిరుగుబాటును ఎలా అణిచివేస్తారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందిన మమతకు ఇది అతిపెద్ద రాజకీయ పరీక్షగా మారింది.